ఐయూఐ చేసిన తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి మేడం అని అడుగుతుంటారు. జనరల్గా ఐయూఐ చేసే రోజు ఏంటంటే ఫుల్ బ్లాడర్ పెట్టుకోమని చెప్తామండి. అని అంటే మనకి యూరిన్కి వెళ్ళకుండా ఆపుకోమని చెప్తాం. ఎందుకు అని అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో మనకి యూట్రస్ యాంటీ వర్టెడ్గా ఉంటుంది అనమాట. ఇలా యాంగులేషన్ ఉంటుంది అనమాట. అది బ్లాడర్ ఫిల్ చేసుకోవడం వల్ల మనకు యాంగులేషన్ కరెక్ట్ అయ్యి కెథెటర్ ఐయూఐ కెథెటర్ ఎంట్రీ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనికోసం అని చెప్పేసి కొంచెం బ్లాడర్ ఫిల్ చేసుకోమని చెప్తాం. సో ఇంకోటి అడిగేది జనరల్గా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అవ్వచ్చా మ్యామ్ అని అడుగుతుంటారు. ఐయూఐ అయిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ కాంటాక్ట్లో ఉండమని చెప్తామండి. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా మేడం, ఎక్సర్సైజెస్ చేయొచ్చా ఇలాగా అనేసి అడుగుతుంటారు. స్టేర్స్ క్లైంబ్ చేయొచ్చా ఇలాంటివన్నీ అడుగుతుంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవండి. జనరల్గా మీరు తీసుకునే ఫుడ్ తీసుకోవచ్చు. ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మీరు రెగ్యులర్గా తినే దాంట్లో ఎక్సెసివ్గా లేకుండా లిమిటెడ్గా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఏం కాదండి. అండ్ స్టేర్స్ క్లెయిమ్ చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చండి, అది ఏం ప్రాబ్లం కాదు. బట్ రిగరస్ ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ అలాగే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే ఒక 15 డేస్కి సపోర్ట్ మెడిసిన్స్ ఇస్తారండి ఐయూఐ అయిన తర్వాత. వాటిని కరెక్ట్గా వాడుకొని మీరు ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే చాలు.